రాబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పు ఖచ్చితంగా ఉంటుంది. ఆ మార్పు బండి సంజయ్ నియామకంతో జరుగుతుంది అనేటువంటిది క్రెడిబుల్ సోర్స్ నాకు ఇచ్చినటువంటి ఇన్ఫో. ఉంటుంది అలాంటి మార్పు? మీరు అక్కడికి ఇప్పుడు ఇట్లాంటివన్నీ ఇట్లా చేస్తూ చివరికి మళ్ళీ ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొస్తారు ఈ సోషల్ మీడియాలల్లో. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, అధ్యక్షుడైనా ముఖ్యమంత్రి అయినా నికాసైన హిందూ బిడ్డ ఉంటాడు. ఒకటి ఓకే, ఈ అధ్యక్షుడు చైతన్యవంతం చేసి ఇప్పుడున్న 3 సంవత్సరాలు ఎదుర్కొంటాడు. అప్పుడు ఒకవేళ ఈ అధ్యక్షుడు మంచుకుంటే పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఇతనే అంతర్గా నాకన్నా బండి సంజయ్ కన్నా కిషన్ రెడ్డి కన్నా మంచుకున్నాడు అనుకోండి, ఇతనే కంటిన్యూ చేస్తారు. అంటే ఇప్పుడు తనకు ఆస్కార్ అవార్డు ఏమంటారు సార్, ఒలింపిక్ మెడల్ కొట్టినాం ఆయన కానీ ఉంచారా? ఛాన్స్ ఉంటుంది. ఎందుకు ఉండదండి? ఇప్పుడు కొంతమంది సినిమా హీరోలు ఉంటారు, చాలా ఫ్లాప్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు నాగార్జున ఫస్ట్ 1-2 పిక్చర్లు ఫ్లాప్ అయినాయి, మళ్ళీ ఇంటికి సూపర్ హీరో అయిపోయాడు. ఆ పిల్లగాడు ఎవరు అల్లు అర్జున్ ఉంటాడు, ముందు గంగోత్రం సరిగ్గా ఫ్లాప్ మళ్ళీ మంచి సూపర్ ఐకాన్ అయ్యిండు. ఇట్లా రాజకీయాలలో కూడా ఫెయిల్ అయిన వాళ్ళు సక్సెస్ అయిన చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు ఏది ఫస్ట్ పోటీ చేసినప్పుడు ఓడిపోయింది ఎమ్మెల్యేగా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఫస్ట్ ఎమ్మెల్యేగా ఓడిపోయాడు కదా. వీళ్ళందరూ ఎదిగారు, అంటే ఒక మామూలు మనిషి మహామనుషులు అయ్యారు. అలానే రామచంద్ర గారు మహామనిషి అవుతుండొచ్చు, అతని ప్రిఫరెన్స్ బాగుంటే పార్టీ కంటిన్యూ చేస్తుంది. లేదు ఆ సమయంలో బండి సంజయ్ గారు కావచ్చు, ఇంకెవరన్నా అరవింద్ గారు కావచ్చు, అప్పుడున్న పరిస్థితులు అండి. ఇవన్నీ ఈరోజు ఊహించి మనం బెట్టింగ్ చేసే గేమ్స్ కావు ఇవి. ఇది జూదం కాదు, ఇది ప్రజల జీవితాలతో ముడిపడ్డది. అది ముఖ్యంగా తెలంగాణ ప్రజల జీవితాలు అతకుతకలమైనవి. 10 సంవత్సరాలు అహంకార పాలన, దొరల పాలన, అవినీతి పాలన, స్వయం పరిపాలన అని చెప్పి రాష్ట్రాన్ని మొత్తం నిండా ముంచేసిన 10 ఏళ్ల పరిపాలన, లక్షల కోట్ల అవినీతి చేసి ఎటువంటి అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అధోగతి. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ తెలంగాణ ప్రజల్ని మళ్ళీ నట్టేట ముంచేస్తుంది, నమ్మించి గొంతుకు వస్తుంది. కాబట్టి ప్రజలు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నారు.